అల్లు అర్జున్ 'పుష్ప 2' సినిమా ఇటీవల డిసెంబర్ 5న థియేటర్లలో రిలీజై భారీ హిట్ అయింది. ఇప్పటికే ఈ సినిమా ఆల్మోస్ట్ 1,200 కోట్లకు పైగా గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది. థియేటర్స్లో ఈ సినిమా రిలీజై 10 రోజులు దాటుతున్నా ఇంకా దూసుకెళ్తోంది. టికెట్ రేట్లు భారీగా ఉండడంతో కొంతమంది మాత్రం ఈ సినిమా ఓటీటీలోకి ఎప్పుడు వస్తుందా అని ఎదురుచూస్తున్నారు. 'పుష్ప 2' సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని ఆల్రెడీ సినిమాతోనే అనౌన్స్ చేశారు. దీంతో ఎప్పుడు వస్తుందని ఎదురు చూస్తున్నారు. అయితే ఇటీవల మాక్సిమం ఎంత పెద్ద సినిమా అయినా రిలీజ్ అయిన నెల రోజుల తర్వాత ఓటీటీలోకి వచ్చేస్తోంది. బాగా హిట్ అయిన సినిమాలు, పెద్ద సినిమాలు కొన్ని మాత్రం 5 వారాలు లేదా 6 వారాలు గ్యాప్ తీసుకుంటున్నాయి. ఈ క్రమంలో 'పుష్ప 2' సినిమా 5 వారాల తర్వాత నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని సమాచారం. ఈ లెక్కన జనవరి 9వ తేదీన 'పుష్ప 2' సినిమా నెట్ఫ్లిక్స్ ఓటీటీలోకి వస్తుందని సమాచారం. అయితే జనవరి 10న 'గేమ్ చేంజర్' సినిమా థియేటర్స్లో రిలీజ్ కానుంది. ఒకరోజు ముందే ప్రీమియర్స్ ఉంటాయి కాబట్టి థియేటర్స్లో 'గేమ్ చేంజర్' సినిమా రిలీజ్ అయ్యే సమయానికి ఓటీటీలో 'పుష్ప 2' సినిమా రిలీజ్ అవుతుందని తెలుస్తోంది. థియేటర్స్లో మంచి రికార్డులు సెట్ చేస్తున్న 'పుష్ప 2' ఓటీటీలో ఎన్ని రికార్డులు సెట్ చేస్తుందో చూడాలి.